ప్రస్తుతానికి సోషల్ మీడియాలో తమిళనాడు ఎన్నికల్లో టీవీకి పార్టీ తరపున విజయ్ ఏదైతే ఒక ప్రబంధనం సృష్టించారో దానికి ప్రస్తుత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గెలుపుకి కంపారిజన్ చేస్తూ వైసీపీ కార్యకర్తలందరూ కూడా ట్రోల్ చేస్తున్నారు. అంటే విజయ్ సింగిల్గా పోటీ చేసి గెలిచాడు, పవన్ కళ్యాణ్ పొత్తులో వచ్చాడు అని చెప్పి కంపారిజన్ చేస్తూ మాట్లాడుతున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మీరేమంటారు? దీని గురించి నిన్నటి నుంచి మేము కూడా చూస్తున్నామండి. ఈ పేటీఎం ₹5 బ్యాచ్ సోషల్ మీడియా మొత్తం చెలరేగిపోతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అండ్ వీళ్ళ కార్యకర్తలు, వీళ్ళ నాయకులే అక్కడికి వెళ్ళి తమిళనాడుకి వెళ్ళి వీళ్ళే మొత్తం గెలిచి పోరాడి ఆయన గెలిపించినట్టు ఇలా భజన అయితే చూస్తున్నాము. అసలు అక్కడికి ఇక్కడికి కంపారిజన్ అనేది మీరు ఎలా పెడతారు? అక్కడ జరుగుతున్న సిద్ధాంతాలు వేరు, ఇక్కడ జరుగుతున్న సిద్ధాంతాలు వేరు. ఇక్కడ ఏపీ పాలిటిక్స్లో ఉన్న ఆల్రెడీ అట్టడుగు వర్గంలో కూరుకుపోయింది వేరు, అక్కడ ఆల్రెడీ చాలా డెవలప్డ్ స్టేట్ అది. ఆ మార్పు కోరుకుంటున్నారు. ఆ మార్పు అనేది ఒకవేళ ఆయన స్టాలిన్ అనేది ఆయన అక్కడ సరిగా చెయ్యినప్పుడు వాళ్ళు కొత్త మార్పు కోరుకొని విజయ్ గారిని గెలిపించడం అనేది జరిగిన తర్వాత కూడా ఆయనకి 108 వచ్చాయి. 108 వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ఆయన సీఎం ఫామ్ అవ్వాలంటే ఏం కావాలి? ఆయన కూటమిలోకి వెళ్ళి ఇప్పుడు ఆయన మళ్ళీ ఒక 11 సీట్లు తీసుకుంటేనే ఆయన సీఎం అవుతాడు. అలాంటిది కూటమి తప్పు అనే పని అయితే రాజశేఖర్ రెడ్డి గారు 2004లో కూటమిలోకి ఎలా వెళ్ళారు? అప్పుడు తీసుకున్న కొన్ని పార్టీలు అది కూటమి బలం కాదా? అప్పుడు నిజంగా మీ నాన్నగారు ఈ కూటమిని ఎంచుకొని సీఎం అయినప్పుడు అప్పుడు మీరు ఎంపీ తీసుకున్నప్పుడు మీ నాన్నగారికి మీరు అడ్డం తిరిగి ఉండొచ్చు కదా. ఎందుకు నాన్న మనం కూటమిలోకి వెళ్ళిపోయి 10 మందితో ఎందుకు అనిపించు? కూటమి అనేది చాలా తప్పు, ఇది క్రిమినల్ చర్య, అసలు ఇది పనికిరాదు అని చెప్పి అప్పుడు మీరు అసలు ఎంపీ సీట్ తీసుకోకుండా హ్యాపీగా ఇంట్లో బెంగళూరు ప్యాలెస్లో కూర్చోవాల్సింది. ఇప్పుడు ఎందుకు పేటీఎం బ్యాచ్ అంతా కూటమి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని అండ్ దళపతి గారిని కంపేర్ చేయడం అనేది చాలా చాలా తప్పండి. అక్కడికి ఇక్కడికి చాలా చాలా మార్పులు ఉన్నాయి. మరి ఈరోజు ప్రస్తుతానికి సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ అనేవాడు పొత్తు పెట్టుకుంటే కానీ గెలవలేడు, సింగిల్గా ఎమ్మెల్యేగా కూడా అసలు గెలిచే పరిస్థితి లేదు, పొత్తులో కాబట్టి ఏదో అదృష్టవశాత్తు గెలిచేసాడు, ఈరోజు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా డిప్యూటీ సీఎంగా చక్రం తిప్పుతున్నాడు అని చెప్పి విమర్శిస్తున్నారు. దీని గురించి మీరేమంటారు? పొత్తులో పవన్ కళ్యాణ్ గారు గెలవడం కాదండి, పవన్ కళ్యాణ్ గారు పొత్తుకి వెళ్ళలేదు. పవన్ కళ్యాణ్ గారిని ఎత్తుక్కుంటూ పొత్తులు వచ్చాయి. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఏపీకి అవసరం అని చెప్పేసి చాలా వరకు వాళ్ళే తెలుసుకున్నారు. ఒక మార్పు కావాలి, ఒక క్రిమినల్ రాజకీయాలు చేసి, ఒక హత్యా రాజకీయాలు చేసి, ఒక బూతుల రాజకీయాలు చేసి, ఒక సోషల్ మీడియాలో కూడా క్రైమ్ చర్యగా తీసుకొచ్చిన ఈ జగన్మోహన్ రెడ్డి గారి పాలనని ఒక నియంత పాలన దించాలి అని చెప్పేసి ఎక్కడైతే పవన్ కళ్యాణ్ గారికి ఆయన ఒక సినిమా పరంగా ఒక కింగ్, కానీ డబ్బుల పరంగా ఆయన ఒక కింగ్ కాదు. ఆయన ఇక్కడ డెవలప్ చేయాలంటే ఖచ్చితంగా ఆయనకి కూటమి అవసరం అయినప్పుడు ఆయన మిగతా వాళ్ళతోటి ఇదిగో ఈ క్రిమినల్ పనులు, హత్యా రాజకీయాలు కాకుండా ఇంకా ఎవరు కలిస్తే ఏపీ అనేది ఇంత మట్టడుగు వర్గం నుంచి ఇంకొంచెం పైకి వస్తుంది, దీన్ని మనం అభివృద్ధి చేయగలం, యువతకు ఉపాధి కలిగించగలం, ప్రజలకు మనం ఎంతో కొంత సంక్షేమం నుంచి ఇచ్చేసుకురాగలం అని చెప్పేసి వాళ్ళు కూటమిలోకి అనేది రావడం జరిగింది. కూటమిని తప్పు అని అంటే ఇంతకుముందు గవర్నమెంట్లు ఫామ్ అయినప్పుడు కూటములు జరిగాయి. ఆ కూటమిలో మీరు ఎందుకు వ్యతిరేకించలేదు? ఎందుకు పోరాటాలు చేయలేదు? ఎందుకు మీరు రోడ్లకు ఎక్కలేదు? ఇప్పుడు మీరు ఓడిపోయి మీరు చేస్తున్నది ఏంటి? సరే తప్పనను, మీరు ఓడిపోయి మీరు చేస్తుంది ఏంటి? వెళ్ళిపోయి బెంగళూరు ప్యాలెస్లో హ్యాపీగా రెస్ట్ తీసుకుంటున్నాడు. కానీ కళ్యాణ్ గారు ఒకప్పుడు ఓడిపోయినా కానీ రోడ్డు మీద ఎక్కి మిమ్మల్ని ఎట్టకేలకు ఈడ్చి రాచి రంపాన పెట్టేసి మీకు చెప్పి వార్నింగ్ ఇచ్చి నిన్ను గద్దె దింపుతున్నాను, చూసుకో, నీకు ఇంకా రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తున్నాను అని చెప్పి వార్నింగ్ ఇచ్చి మరీ మిమ్మల్ని మీ గద్దె నుంచి దింపిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. వైసీపీ కార్యకర్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో విజయ్కిను పవన్ కళ్యాణ్ గారికి కంపారిజన్ చేస్తున్నారు. విజయ్ అనేవాడు ఒంటరిగా నిలబడ్డాడు, ఈరోజు గెలుపుని చూశాడు, పవన్ కళ్యాణ్కి ఆ ధైర్యం లేదని అంటున్నారు. పవన్ కళ్యాణ్కి ధైర్యం లేదు కాబట్టి సింగిల్గా పోటీ చేస్తున్నాడు అని చెప్పి మాట్లాడుతున్నారు. అసలు ఇద్దరు సినిమా హీరోలు అవ్వడం వల్ల కంపారిజన్కి ఏమైనా చేయొచ్చు అంటారా? అసలు తమిళ రాజకీయాలకి ఏపీ రాజకీయాలకి అసలు ఏమైనా పొంతనుందంటారా మీరైతే? అసలు ఈ రెండు స్టేట్స్కి అసలుకి కంపారిజనే లేదండి. మీరు కంపారిజన్ చేసుకుంటే ఒక పాయింట్ ఏంటంటే ఇద్దరు సినిమా హీరోలు కాబట్టి ఆయన తక్కువ టైంలో సీఎం అయ్యాడు, ఈయన అవ్వలేదు అని అంటున్నారు. కానీ ఈయన ఇక్కడ పోటీ చేసి ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి పార్టీ పెట్టి ఉండి ఓడిపోయినా కానీ మళ్ళీ అదే పార్టీని ఈరోజు ఎలక్షన్ రిజల్ట్ వస్తే ఆ నెక్స్ట్ డే నుంచి నేను ఓడిపోయానని కుమిలిపోకుండా మళ్ళీ క్యాడర్ను తీసుకొని రోడ్ల మీదకి వచ్చేసి మీ పార్టీని ఎండగట్టడం అనేది చూసుకున్నారు. కానీ అక్కడంతా వేరు, చాలా డెవలప్డ్ స్టేట్ అది. ఆ డెవలప్డ్ స్టేట్లో కొత్త మార్పును కోరుకున్నారు. స్టాలిన్ గారు అనేది కొంచెం అతను పరిపాలన తగ్గినప్పుడు అక్కడ వాళ్ళ సిద్ధాంతాలు వేరు,
వాళ్ళ మొత్తం ద్రవిడిది అండ్ పెరియర్ సిద్ధాంతాలు వాళ్ళ మొత్తం కంప్లీట్ వేరు. కానీ మనకి ఇక్కడికి వచ్చేసరికి కుల రాజకీయాలు ఎక్కువ ఉన్నాయి, కుల రాజకీయాలు ఎక్కువ ఉన్నాయి, క్రిమినల్ రాజకీయాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడబెట్టలేను అంటే మన రిజర్వ్ బ్యాంకు కూడా నేనే అప్పు ఇవ్వగలను అన్నంత డబ్బు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉంది. కాబట్టి ఆ డబ్బును వాడారు, హత్యా రాజకీయాలు, కుల రాజకీయాలను అడ్డం పెట్టుకొని దీని ద్వారా గెలిచారే తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి అసలు ఏ అర్హత ఉంది, ఏ అర్హతతోటి ఆయన కనీసం అట్లీస్ట్ మైక్ ముందుకొచ్చి ఇదిగోండి నేను ఒక సాధారణ కార్యకర్తని, ఇప్పుడు నా దగ్గర ఒక స్క్రిప్ట్ లేదు, నేను జనరల్గా మాట్లాడతాను, దేనిది ప్రజెంట్ స్టేట్లో జరుగుతున్న విషయాల గురించి నేను మాట్లాడతాను. మీరు ఒక సీఎం అయ్యుండి ఒక ఎమ్మెల్యేగా గెలుచుండి ఒక స్క్రిప్ట్ లేకుండా మాట్లాడలేరు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి కెపాసిటీతో కంపేర్ చేస్తారు? నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందండి. అసలు పవన్ కళ్యాణ్ గారితో జగన్మోహన్ రెడ్డిని అసలు పోల్చొద్దండి. దీనికి పనికిరాని రాజకీయ నాయకుడు. ముఖ్యంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు కూడా సోషల్ మీడియా వేదికగా ఆయన పోస్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రైట్ మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు కూడా మీడియా ముఖంగా మాట్లాడుతూ విమర్శిస్తున్నారు. తమిళనాడులో విజయ్ గెలిచాడు, ఇక్కడ మన ఆంధ్రాలో కూడా చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేసి సాహసం చేసి ఉంటే ఏ పార్టీకి ముఖ్యమంత్రులు అయ్యి ఉండేవాళ్ళు. నిజంగా కాపులు ముఖ్యమంత్రి అవ్వాలన్న కళ పవన్ కళ్యాణ్తోనే నెరవేరడం లేదు అని చెప్పి ఆయన విమర్శిస్తున్నారు. దీనికి మీరేమంటారు? ఇక్కడ ఇది కుల రాజకీయాలతో అయిపోతుందండి. కాపులు ముఖ్యమంత్రి అవ్వాలి ఏంటి? ఒక మంచి నాయకుడు ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకోండి. కాపులు అవ్వాలి, కమ్మలు అవ్వాలి, ఎస్సీలు అవ్వాలి, ఎస్టీలు అవ్వాలి, ఎప్పుడు కుల రాజకీయాలను కోరుకోమాకండి. ఒక మంచి నాయకుడు ప్రజలకు సేవ చేసేవాడు కావాలి. దాచుకోకుండా దోచుకోకుండా ప్రజలకి ఎవడైతే సేవ చేస్తారో అలాంటి వాళ్ళు మాత్రమే సీఎం అవ్వాలని కోరుకోవాలి. కానీ మా కాపుల్లో నుంచి కూడా ఒకరు రావాలి అనంటే నువ్వు అవ్వచ్చుగా, నువ్వు ఎందుకు అవ్వట్లేదు? ఎందుకు పవన్ కళ్యాణ్ గారి మీద పడి ఏడుస్తావు? ఏదో మొన్న కొంచెం డ్రామా నడిపావు కదా ఇంటి దగ్గర, అలాంటి డ్రామాలు మళ్ళీ ఏదో నడుపుకో. మరి మీ జగనన్న నువ్వు అడిగి, జగనన్న నువ్వు తప్పుకో, మా కాపోళ్ళు ఎవరు అవ్వట్లేదు, ఎంతసేపు మీ రెడ్లు మీకు అమ్మలేనా, మేమెందుకు అవ్వట్లేదు అని చెప్పి ఒకసారి మీ జగనన్నను తప్పించి నువ్వెందుకు సీఎం అవ్వట్లేదు, ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నావు? ఇక్కడ మరి ఫైనల్గా వైసీపీ కార్యకర్తలందరూ కూడా పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకోవడం తప్పు అనే విధంగా విపరీతమైన ట్రోల్స్ చేస్తున్నారు. విజయ్కి ఉన్నంత దమ్ము ధైర్యం అనేది పవన్ కళ్యాణ్ లేదు. విజయ్ తక్కువ టైంలో పార్టీ పెట్టి అధికారంలోకి తీసుకొచ్చే దిశగా రాజకీయం చేశాడు, కానీ పవన్ కళ్యాణ్కి పొత్తు ఉంటే కానీ గెలవడనే విధంగా ట్రోల్ చేస్తున్నారు. వాళ్ళకి ముఖ్యంగా వైసీపీ కార్యకర్తలందరికీ కూడా ఒక జనసేన పార్టీ వీర మహిళగా అసలు మీరేం చెప్తారు ఫైనల్గా? జనసేన పార్టీ వీర మహిళగా నేను మీకు ఇచ్చే వార్నింగ్ ఒకటేనండి, పొత్తు అనేది ఎప్పటికీ తప్పు కాదు. మీరు కంపేర్ చేస్తున్న విజయ్ గారు ఇప్పుడు 108 సీట్లు గెలుచుకున్నారు. ఇప్పుడు ఆయన సీఎం ఫామ్ అవ్వాలన్నా అక్కడ ఆయనకు పొత్తు కావాలి. ఇంకొకరు ఎవరియో 11 సీట్లు అడిగి తీసుకోవాలి. ఆయనకి ఎవరు మద్దతు ఇస్తారో అది తీసుకోవాలి. ఒకవేళ నిజంగా అది తప్పు అయితే ఈ 108 సీట్లతో ఆయన సీఎం అవ్వమనండి. ఆ ఛాలెంజ్ మేము మీకు విసురుతున్నాం, జన సైనికులుగా మీకు మేము విసురుతున్నాం. అదే 108 సీట్లతోటి ఎలాంటి కూటమిలోకి వెళ్లకుండా ఆయన సీఎం ఫామ్ మీరు చేపించండి. మీ ₹5 బ్యాచ్ అంతా కలిపి మీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయనే ఏదో గెలిపించినట్టు మీరు ఏదో అనుకుంటున్నారు కదా, మీరంతా కలిపి 108 సీట్లో నువ్వు దమ్మున్న నాయకుడివి, సింగిల్గా పోటీ చేసావు, 108 వచ్చాయి, వి యాక్సెప్ట్ దట్. బట్ కానీ 108 సీట్లతో అవ్వదు. కానీ అక్కడ సిచ్యువేషన్స్ అంటే పరిస్థితులు మారుతాయి, రాజ్యాంగం మారుతుంది. ఇన్ని సీట్లు ఉంటేనే కూటమిలోకి వెళ్తాము. కాబట్టి ఆయనకు మళ్ళీ ఇంకా 11 సీట్లు కావాలి. ఏది మీ పీటీఎం బ్యాచ్ ఇక్కడ అపోజిషన్ కావాలని అడుక్కుంటున్నారుగా, రాదు. మీకు 11 సీట్లతో మీకు అపోజిషన్ రాదు. అది రాజ్యాంగం అసలు చట్ట విరుద్ధం అని కూడా మీకు తెలుసు, కానీ మీరు అడుక్కుంటున్నారు. ఒకవేళ ఇదే అడుక్కోవడం వెళ్ళి అక్కడ అడుక్కోండి విజయ్ గారిని, మా 11 మీకు ఇస్తాము, మాతో పాటు గవర్నమెంట్ ఫామ్ చేయండి అని ఒకవేళ అడుక్కోండి. అదేమన్నా పాసిబుల్ అవుతుందేమో. ఎందుకు తెలిసి తెలియని రాజకీయాలు చేస్తారు, తెలిసి తెలియని రాజకీయాల గురించి మాట్లాడుతూ పిల్ల రాజకీయాలు మాట్లాడతారు. ఎందుకు? మీకు నాలెడ్జ్ లేకపోతే కొంచెం రాజకీయంగా పాలిటిక్స్ గురించి క్లాసులు తీసుకొని దాని గురించి మాట్లాడండి. అంతేగాని పొద్దాక పవన్ కళ్యాణ్ గారి పొత్తు అంటే పొత్తులోకి వచ్చిన తర్వాత ఆయన ఎవరైనా క్వశ్చన్ చేయగలుగుతున్నారు. ఆయన తీసుకున్న శాఖల్లో నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు. ఎలాగా? నేషనల్ వైడ్గా నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు. ఆ స్థాయికి వచ్చాడు. ఇప్పుడు ప్రజలకి ఏదైనా సమస్య ఉన్నా కూడా
గుర్తొస్తున్న ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఇదిగోండి పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా కళ్యాణ్ గారు ఇదిగో మాకు ప్రాబ్లం ఉంది, మాకు తీర్చండి అని చెప్పి గుర్తు చేసుకుంటున్న ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. సో పవన్ కళ్యాణ్ గారిని అనే ఇంత కూడా చీమంతా కూడా మీకు అసలు ఏ రైటు లేదు అనకండి. రీసెంట్గా తమిళనాడు ఎన్నికల్లో టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ మంచి విజయాన్ని సాధించారండి. అయితే ఇప్పుడు దానిని ఉద్దేశించి ఏపీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పొత్తుల్లో వచ్చాడు, సింగిల్గా పోటీ చేసే దమ్ము లేదు, కానీ విజయ్కు ఉన్నంత దమ్ము ధైర్యం పవన్ కళ్యాణ్కి లేదని చెప్పి వైసీపీ కార్యకర్తలందరూ కూడా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఒక జనసేన వీర మహిళగా మీరేం చెప్తారు? మీ అభిప్రాయం ఏంటి దీని మీద? మేము జనసేన వీర మహిళగా ఏం చెప్తామండి, వీళ్ళు చేతగాని వీళ్ళు పెద్ద సన్నాసులనే మాట్లాడతాం మేము వైసీపీ వాళ్ళని. ఎందుకంటే పొత్తులు అనేది కంచేసి వేసినట్టు వీళ్ళు పొత్తుల సంగతి చెప్తారేంటండి? వీళ్ళకి పొత్తులు లేకుండా వచ్చారా? వీళ్ళు అంతా పొత్తులు పెట్టుకొని వచ్చారు. ఎన్ని పార్టీలతో వాళ్ళ నాన్నే పొత్తులు పెట్టుకొని వచ్చారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004లో. మరి ఈయన మొన్న 2014లో ఈయన పెట్టుకున్నారు. ఈయన పొత్తులు లేకుండా ఎప్పుడు వచ్చారండి? ఒక్కసారి సరే వాళ్ళ లేడీస్, వాళ్ళ అమ్మ, వాళ్ళ చెల్లి, వాళ్ళ తండ్రి చచ్చిపోయిన సానుభూతి ఓట్లు ఇవన్నీ వస్తే ఒక్కసారి ఇస్తే నువ్వేం చేసావు? రోజుకు ఒకళ్ళని చంపుకుంటా వచ్చావు టీడీపీ వాళ్ళని, రోజు పుస్తకాలు తెంపుతూ ఉండవు. నువ్వు వచ్చి పొత్తుల గురించి కంచేసి ఏనిమేసినట్టు వాళ్ళు వచ్చి పొత్తుల గురించి చెప్తున్నారండి. వాళ్ళ కార్యకర్తలనే ఒకసారి గతం గుర్తు చేసుకోమనండి. ఎలా అంటే అలా మాట్లాడితే కుదరదండి. ఎవరు ఇక్కడ వేరే మహిళలు ఎవరు జన సైనికులు ఎవరు ఒప్పుకోరండి పవన్ కళ్యాణ్ అంటే. ఇక్కడ పవన్ కళ్యాణ్ సింగిల్గా పోటీ చేసే దమ్ము లేదు, పొత్తులో మాత్రమే గెలవగలడు, సింగిల్గా పోటీ చేస్తే ఎమ్మెల్యే కూడా కాలేడని చెప్పి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ విమర్శిస్తున్నారు. మీరేమంటారు దానికి? సింగిల్గా పోటీ చేయలేక కాదండి, పోటీ చేయొచ్చు సింగిల్గా. అసలు ముందు దుష్టుడికి దూరంగా ఉండమని శాస్త్రం ఎలా అయితే చెప్పిందో దుష్టుడిని దించటానికే పొత్తులు పెట్టుకున్నమాట వాస్తవం అండి, కాదని అంటలే. ప్రపంచ లెవెల్లో కూడా ఆయనకి మంచి పేరుంది. ఈయనకుంటే ఒక రాష్ట్రంలో ఉందండి, మన ఏపీలో ఒక రాష్ట్రంలో ఉంది జగన్కి. పవన్ కళ్యాణ్ గారికి మొత్తం నరేంద్ర మోడీ గారు ఎక్కడున్నా కూడా ఆయన్ని చాలా మంచి నాయకుడు, ఇలాంటోడు కావాలి అని అనుకుంటారండి. అక్కడ విజయ్ గారు అవ్వచ్చండి, అవ్వలేదని మనం ఆయన్ని గెలిపించారు. ఎందుకంటే 50 సంవత్సరాలుగా అక్కడ ప్రజలందరూ ఈ కళతో ఎదురు చూస్తున్నారండి. తమిళనాడులో ఈ కళతో ఎదురు చూస్తున్నారు. 2 పార్టీలు అండి, అన్నా డిఎంకే ఈ 2 పార్టీల మధ్య కొట్టుకొని ఎవరికి చెప్పుకోవాలో వాళ్ళకి దిక్కు లేక ప్రజలు అల్లాడిపోయారు. ఈరోజు ఒక నాయకుడు వచ్చాడు, చక్కగా గెలిపించుకున్నారు. మరి మీరెందుకు గెలవలేదు? మీ నాన్న 30 సంవత్సరాలకు రాజకీయాల్లో ఉండి మీ నాన్న ఎందుకు అన్ని సంవత్సరాలకు గెలిచాడు? మరి నువ్వు వచ్చి పొత్తులు పెట్టుకొని మొన్న నువ్వు ఒక్కసారి గెలిచి మళ్ళీ కింద పడిపోయావు ఎందుకు? బోర్లు పడ్డావు ఎందుకు? నువ్వు నీతి గల్లోడివి, నువ్వు సరైనోడివి అయితే నువ్వు మళ్ళీ గెలిచేవాడివిగా. పోనీ సగానికి సగం అన్నా నీకు రాలేదు కండి. ఏం మైండ్ పెట్టుకొని మాట్లాడుతున్నారో వైసీపీ కార్యకర్తలు. కొంచెం బుర్ర ఆలోచించి గతంలోకి వెళ్ళి ఆలోచించి మాట్లాడమన్నాడు. అంటే ఏపీ రాజకీయాలు తమిళనాడు రాజకీయాలు 2 ఒకటేనంటారా? 2 ఒకటే సిద్ధాంతాలు ఫాలో అవుతూ ఇవన్నీ కూడా జరుగుతున్నాయంటారా? తమిళనాడు రాజకీయాలకి ఏపీ రాజకీయాలకి మీరైతే తేడా ఏం గమనిస్తారు? మీ అభిప్రాయం ఏంటి దీని మీద? తమిళనాడు రాజకీయాలు వేరు, ఏపీ రాజకీయాలు వేరండి. ఇక్కడ అంతా కూడా కులాలు, మతాలు, మరి సంపటాలు, డబ్బు పంచటాలు, మందు పంచటాలు ఇవి చేస్తాడండి. గొడ్డల కత్తి అంటాడు, చంపుతాడు మనుషుల్ని. ఎంపీ టికెట్ కోసం సొంత బాబాయిని చంపినాడు నువ్వు వచ్చి మాట్లాడతావా? ఇక్కడ నీ కార్యకర్తలు వచ్చి మాట్లాడతారండి. ఏదో ఎంపీ టికెట్ కోసం నువ్వు చంపినాడు, తల్లికి ఇచ్చుకోవాలని చెప్పేసి బాబాయిని చంపినాడు నువ్వు ఎలక్షన్ ముందు. నువ్వు ఈరోజు ఏం మాట్లాడుతావు అండి? నీ పార్టీ వైఎస్ఆర్ పార్టీ అంటే ఎవరికీ తెలియదండి. గొడ్డల పార్టీ, గొడ్డల కత్తి పార్టీ అంటేనే తెలుసండి. మరి వాళ్ళు వచ్చి ఇక్కడ మాట్లాడితే ఎవరు ఒప్పుకుంటారండి? అంటే ఇక్కడ మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు కూడా ఆయన కూడా మీడియా ముఖంగా మాట్లాడుతూ చిరంజీవి పవన్ కళ్యాణ్ విజయలాగా సాహసం చేసి ఒంటరిగా పోటీ చేస్తుంటే ఏదో ఒకరోజు సీఎం అయ్యేవాళ్ళు, కాపులు సీఎం అవ్వాలనే ఆ కళ పవన్ కళ్యాణ్ నెరవేరనివ్వడం లేదు, కాపులు సీఎం కుర్చీ ఎక్కడానికి ఇంకా ఆస్కారం లేదు, పవన్ కళ్యాణ్ దానికి అడ్డపడుతున్నాడని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. మీరేమంటారు దానికి? కుల రాజకీయం పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు చెయ్యరండి.
ఆయన కులాన్ని పెట్టుకొని వస్తున్నాడు కదా రాంబాబు గారు. 5 సంవత్సరాల కులం ఏమైపోయిందండి ఆయనకి? 5 సంవత్సరాలు ఎన్ని తిట్టాడండి కులాన్ని? ఈరోజు చిరంజీవి గారిని రమ్మంటాడు, పవన్ కళ్యాణ్ గారు కులం అడ్డం పెట్టుకొని గెలవాల్సిన అవసరం పవన్ కళ్యాణ్ గారికి లేదు. ఆయన ప్రజాసేవకుడు, ప్రజానాయకుడు. ఒక రాష్ట్రం కాదు, అన్ని రాష్ట్రాలు 26 రాష్ట్రాలకు సంబంధించిన ఆయనకి వీళ్ళు వచ్చి నేర్పాల్సిన అవసరం లేదండి. దాచుకొని పంచుకొని దాచుకున్న వాళ్ళు వీళ్ళు. ఆయన ఏంటి రెక్కల కష్టం కూడా తీసుకొచ్చి కష్టాజీతం సినిమాలు తీసి కూడా కష్టం చేసి కూడా రైతులకు కానీ ఎవరికైనా, రైతులు ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతుంటే వీళ్ళు చూస్తే ఇళ్లల్లో దూరితే ఆయన వచ్చి లక్ష చొప్పున పంచుకొచ్చాడండి. అంటే వైసీపీ రీసెంట్ టైమ్స్లో మనం చూసుకుంటే వాళ్ళ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రతిసారి కూడా పవన్ కళ్యాణ్ విమర్శించేటప్పుడు పొత్తు పెట్టుకొని వచ్చాడు, దమ్ము ఉంటే సింగిల్గా రావాలి, ఆ దమ్ము లేదని చెప్పి విమర్శిస్తున్నారు. ఎందుకు ఆ పొత్తు గురించే మాటికి మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసి? కావర్ లేనివాడికి ఊరంతా పచ్చగానే ఉంటుంది అండి. కావర్ లేనివాడికి దేశం మొత్తం పచ్చగానే ఉంటుంది. వాళ్ళకి కావర్ లేని ఆల్రెడీ వాళ్ళు పొత్తులతో వచ్చారు. వాళ్ళు పొత్తులతో రాబట్టే మమ్మల్ని పొత్తులు అంటున్నాడండి. పొత్తులు అంటే అసలు ఈ దుర్మార్గుడి కోసం పొత్తు పెట్టుకున్నామండి, లేకపోతే మేమెందుకు పెట్టుకుంటాం పొత్తు? మా నాయకుడు ప్రపంచం మొత్తం నాయకుడు అండి, ఒక ఏపీకి నాయకుడు కాదు. మాకు ఎంతో గర్వంగా ఉందండి. వీళ్ళకి సీఎం అని వాళ్ళే ఉన్న గర్వం పడుతున్నారేమో. మా నాయకుడు ప్రధానమంత్రి లెవెల్లో ఉన్నారు. మేము చాలా గర్వంగా ఉన్నాం. అదే మరి ఫైనల్గా మీరేమంటారు? వైసీపీ మాటికి కూడా పొత్తుల గురించి మాట్లాడుతుంది. ఇప్పుడు కూడా తమిళనాడులో విజయ్ సింగిల్గా పోటీ చేసి గెలిచాడు, కానీ ఏపీలో డిప్యూటీ సీఎం మాత్రం పవన్ కళ్యాణ్ మాత్రం పొత్తు లేకుండా గెలవలేడు, అసలు పోటీయే చేయడని చెప్పి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ విమర్శిస్తున్నారు. ఒక జనసేన వీర మహిళగా మీరేం చెప్తారు వాళ్ళకి? అలాగే అనమనండి. అలాగే అంటే లాస్ట్కి 11 కూడా రాకుండా 0 అవుతాయండి. 0 అవుతాయి. పొత్తులు అనేది వీళ్ళు మాట్లాడటానికి సరిపోరండి. వీళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే డ్యూట్లో కూర్చుంటే రమ్మనండి, నేను కూడా వస్తాను. వాళ్ళ పొత్తులేంటో, వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంచి పేరు, మంచి నేమ్ ఉన్నదంటూనే వాళ్ళ నాన్న 4 పార్టీలు పొత్తులు పెట్టుకొని గెలిచాడండి. వీళ్ళు వచ్చి నీతి నిజాయితీలు చెప్తారా? వీళ్ళు గురిగించక మళ్ళీ చెప్తే కుదరదండి. వీళ్ళు రావాలంటే ఎవరు వస్తారో సోషల్ మీడియాలో కాదు, డిబేట్లకి రమ్మనండి, వచ్చి కూర్చోమనండి. మేము వచ్చి ఏర్ మహిళలు వచ్చి కూర్చుంటాము. మళ్ళీ జన సైనికులు కూడా అవసరం, ఏర్ మహిళలు వచ్చి కూర్చుంటాము. వీళ్ళ సంగతి ఏంటో మేము తేలుస్తామండి. రీసెంట్గా తమిళనాడు ఎన్నికలకు సంబంధించి టీవీకే పార్టీ తరపున విజయ్ మంచి మెజార్టీ సాధించడం జరిగింది, సీఎం అవబోతున్నారు. అయితే ఇప్పుడు వైసీపీ కార్యకర్తలందరూ కూడా అక్కడ తమిళనాడు రాజకీయాలకి, ఆంధ్ర రాజకీయాలకి, అక్కడ విజయ్కి, ఇక్కడ పవన్ కళ్యాణ్కి ఇద్దరికీ కూడా కంపేర్ చేస్తూ పొత్తులో పవన్ కళ్యాణ్ వస్తే కానీ గెలవలేడు, సింగిల్గా పోటీ చేసే దమ్ము లేదనే విధంగా వైసీపీ కార్యకర్తలందరూ విమర్శిస్తున్నారు, సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఒక జనసేన వీర మహిళగా మీరేం చెప్తారు? దీని మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు పొత్తులో భాగంగా ఆయన పోటీ చేయటం అనేది కూటమి ప్రభుత్వంతో కలిసి ప్రజలకి న్యాయం చేయటానికే ఆయన కూటమి ప్రభుత్వం పొత్తులో భాగంగా ఆయన పార్టీలోకి అనేది రాణిస్తున్నారు. దానివల్ల వీరికి వచ్చిన నష్టం ఏముంది? వైసీపీ నేతలకి కూటమిలో ఉండి వీళ్ళు ముగ్గురు చేసే అభివృద్ధి పరిపాలన అనేది ఓర్చుకోలేక విమర్శించడం తప్పించి వేరే ఇంకా ఆలోచన అనేది లేదు. ఎందుకంటే అసలు తమిళనాడు రాజకీయాలకి, ఇక్కడ రాజకీయాలకి, ఆంధ్రాలో రాజకీయాలకి అసలు సంబంధం ఏముంది? వీళ్ళు ట్రోల్ చేసి మాట్లాడటానికి ఒక అవకాశం దొరికింది అని అనేసి ట్రోల్ చేస్తున్నారు అనేది నా ఉద్దేశం అండి. అంటే ఇక్కడ వైసీపీ కార్యకర్తలందరూ కూడా పవన్ కళ్యాణ్ పొత్తు లేకపోతే ఎమ్మెల్యేగా గెలవలేడు, పొత్తు తప్పితే వేరొక ఆప్షన్ లేదని చెప్పి విమర్శిస్తున్నారు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా పోటీ చేశాడు, సింగిల్గా వెళ్తున్నాడు, దమ్మున్న నాయకుడు అనే విధంగా ఇప్పుడు విజయ్ని, జగన్ని ఒక పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ గారిని యాంటీగా ట్రోల్ చేస్తూ మాట్లాడుతున్నారు. మీరేమంటారు దానికి? పవన్ కళ్యాణ్ గారు సింగల్గా పోటీ చేసి గెలవలేరు అని అనేది మీరు అంటున్నారు తప్పించి, అసలు పొత్తులో భాగంగా పొత్తు పెట్టుకొని ఫస్ట్ రాజకీయాల్లోకి దిగిందే మీరు. మీ నాన్నగారు వైసీపీలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క తండ్రి గారు కూడాను పొత్తులో భాగంగానే ఆయన రాజకీయంలోకి వచ్చారు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అట్లాగే వచ్చారు. ఈ రోజున తమిళనాడు రాజకీయ నాయకుడు ఆయన విజయ్ని
పవన్ కళ్యాణ్ గారికి సమానం చేసి మాట్లాడడం అనేది అసలు పవన్ కళ్యాణ్ గారి రోల్ మోడల్ చూసే అసలు ఈరోజు విజయ్ గారు అనేది ఈ యొక్క రాజకీయంలోకి వచ్చారు. రాజకీయంలో నేను కూడా పవన్ కళ్యాణ్ గారిలాగా ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలి అని సినిమాలను సైతం ఆయన కూడా పక్కన పెట్టి ఈరోజు గెలిచారు. దానికి మేము కూడా కంగ్రాచులేషన్స్ తెలుపుతున్నాము. అట్లాగే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఆయన వచ్చారు తప్పించి పవన్ కళ్యాణ్ గారు ఏమి సింగిల్గా పోటీ చేయలేక కాదు, పవన్ కళ్యాణ్ గారు సింగిల్గా పోటీ చేసి గెలవలేక కాదు. అంటే ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబు గారు కూడా చిరంజీవి పవన్ కళ్యాణ్ విజయ్ లాగా ఒంటరిగా పోటీ చేస్తే ఏదో ఒకరోజు సీఎం అవుదురు, కాపులు సీఎం కావాలన్న కళని పవన్ కళ్యాణ్ వల్లే నెరవేరడం లేదు, పవన్ కళ్యాణ్ వల్లే కాపులు సీఎం కాలేకపోతున్నారని చెప్పి విమర్శిస్తున్నారు. దాని గురించి మీరేమంటారు? అంబటి రాంబాబు గారు మాట్లాడే ప్రస్తావన అనేది అసలు ఆయనకి అర్థం అనేదే లేదు. ఎందుకంటే సీఎం అవ్వాలనే ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి ఎంతవరకు ఉందో పవన్ కళ్యాణ్ గారిని కూడా అట్లాగే కూడాను ప్రజలందరూ గెలిపించటానికి ముందున్నారు. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారు. అయిన తర్వాత వీరి యొక్క నోర్లకి అడ్డు సమాధానం అనేది ప్రతి ఒక్కరూ వీర మహిళలు కానీ కాపులు కానీ సమాధానం చెప్తారు. కాపులేమీ ఊరికనే కూర్చోలేదు. పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు ప్రతి ఒక్క కాపులు కూడాను చాలా చంద్రబాబు నాయుడు గారితో పనిచేయడానికి ముందుకు వెళ్తున్నారు. అంతే తప్పించి ఈరోజు కాపులు గెలవలేక కాదు, కాపుల నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు గెలవలేక కాదు. కాస్త వేచి ఉంటే ప్రతి ఒక్కరికి సమాధానం అనేది పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఇస్తారు. అప్పుడు దాకా వేచి ఉంటే వైసీపీ వాళ్ళకి బాగుంటుంది. అంటే కేవలం పవన్ కళ్యాణ్ పొత్తు అని చెప్పి దాని గురించే టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. అంటే పొత్తునే విమర్శించడం తప్పితే ఇంకొక ఆప్షన్ లేదు అని అంటారా? ఎందుకు మాటిమాటికి వైసీపీ పొత్తు గురించే మాట్లాడుతుంది? అదొక్కటే వాళ్ళకి చేతనవుతుంది. ఎందుకంటే పొత్తులో భాగంగా వీళ్ళు అన్ని అభివృద్ధి పరిపాలనలు చేస్తున్నారు. రేపటి రోజున మేము వచ్చి మేమేమి చేయలేమేమో, ప్రజలు మళ్ళీ మమ్మల్ని ఓటమి పాలు చేస్తారు అనే భయం ఆందోళనలో వాళ్ళలో ఎక్కువ కనిపిస్తుందండి. ఆ ఆందోళనతోటే వాళ్ళు ఏంటంటే ఎంతసేపు పొత్తులో అనేది వీళ్ళని విడగొట్టాలి అనే ఆలోచన అనేది చేస్తున్నారు అనేది ముఖ్య ఉద్దేశం అయ్యి ఉండొచ్చు. అంటే తమిళ రాజకీయాలకి ఆంధ్ర రాజకీయాలకి కంపేర్ చేస్తూ మాట్లాడుతున్నారు. అసలు ఈ రెండు రాష్ట్రాల రాజకీయాలకి అసలు సమానత్వం ఉందంటారా? ఒకేలా ఉంటాయా? అసలు వేరువేరుగా ఉంటాయి? మీరేమనుకుంటున్నారు? సమానత్వం ఎలా ఉంటుందండి? తమిళనాడు రాజకీయము ఎప్పుడో అభివృద్ధి చెందింది. ఆంధ్రప్రదేశ్ అనేది ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పరిపాలనలో అభివృద్ధి అనేది చెందుతుంది. ఇంకా అభివృద్ధి చెందాలి అనేది ఈ ముగ్గురు నాయకులు కలిసి చాలా అభివృద్ధి చేస్తున్నారు. అది ప్రజలు గమనించుకొని తమిళనాడు రాజకీయానికి అభివృద్ధి చెందిన రాజకీయ ఆ ఊరికి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలకి అసలు ఏ రకంగా సమాన హక్కులు కల్పించి మాట్లాడతారు? అది కరెక్ట్ కాదని అనేది నా ఉద్దేశం అండి. ఇక్కడ వైసీపీ మాటిమాటికి కూడా పొత్తుల గురించి చర్చలేపి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ విమర్శిస్తున్నారు. ఒకవేళ వీళ్ళ పొత్తు ఇడిపోతే అసలు పరిస్థితి ఏంటి? మీరేమనుకున్నారు? ఎందుకు మాటిమాటికి పొత్తుల గురించి వీళ్ళ ప్రస్తావన తీసుకొస్తున్నారంటారు? పొత్తుల గురించి ప్రస్తావన తీసుకొస్తున్న దేనికైనా ఒక విమర్శ అనేది వాళ్ళకి అది ఒకటే దొరికిందండి. వాళ్ళు చేస్తున్న అభివృద్ధి పరిపాలన అనేది ఏ రకంగా కొనసాగుతుంది అనేది అది కళ్ళకు కనిపించట్లేదు. ప్రజలు ఇన్ని రకాలుగా మాకు ఇంత న్యాయం జరుగుతుంది అని చెప్పినా కూడాను పొత్తులో భాగంగా వీళ్ళని విడదీయాలనే ఆలోచన అది ఒక్కటే వాళ్ళు టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. అంతకుమించి అసలు జరుగుతున్న అభివృద్ధి పరిపాలన గురించి మాట్లాడట్లేదండి. పిఠాపురంలో ఎంతోమంది చదువులకి న్యాయం చేశారు. ఈరోజు నేను ఒక వీడియో చూశానండి. అందులో కొంతమంది పిల్లలకు చదువునిప్పించి తల్లిదండ్రులు లేని వాళ్ళు చదువుకొని మేము ఈ స్థాయిలో ఇవాళ మాకు రిజల్ట్ బాగా వచ్చినాయి, నా తల్లిదండ్రులు లేకపోయినా పవన్ కళ్యాణ్ గారు నాకు ఈ సదుపాయం చేసి పెట్టారని మాట్లాడటం అనేది అది ఎంత గొప్ప విషయము. అట్లాగే రోడ్ల అభివృద్ధి కానీ, పంచాయతీరాజ్ కానీ, పశువుల శాఖ కానీ ప్రతి ఒక్కటి అభివృద్ధి అనేది ఒక్కటి విమర్శిస్తే దాని గురించి మాట్లాడితే ఈ జనసేన పార్టీ వాళ్ళు కూడా సమాధానం చెప్తారు. ఎంతసేపు కూటమి ప్రభుత్వం అనేది మాట్లాడుతున్నారు. వాళ్ళకి అది ఒకటే దొరికిందని అనేది నా యొక్క ఉద్దేశం. ఫైనల్గా ఒక జనసేన వీర మహిళగా మీరేమంటారు? పవన్ కళ్యాణ్కి విజయ్కి కంపేర్ చేస్తూ మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ పొత్తు లేకపోతే గెలవలేడని చెప్పి ఇష్టానుసారంగా ట్రోల్ చేస్తూ విమర్శిస్తున్నారు. మీరేం చెప్పాలనుకుంటున్నారు మాటలో? విజయ్ గారు గెలిచింది తమిళనాడు రాజకీయంలో. ఈరోజు ఆయన గెలిచారు అని అంటే అది పవన్ కళ్యాణ్ గారి యొక్క
కొన్ని వర్డ్స్ లైన్స్ తీసుకొని ఐడియా తీసుకొని పవన్ కళ్యాణ్ గారిలాగా నేను కూడాను తమిళనాడుని అభివృద్ధి చేయాలనేసి రోల్ మోడల్గా తీసుకున్నారు. అది పక్కన పెట్టి వీళ్ళు ఇప్పుడు ఆయన గెలిచారు అనేది మాట్లాడుతున్నారు. రేపటి రోజున పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యి ఆయన ఇప్పుడు చేసే అభివృద్ధి కన్నా ఇంకా ముందు సాగే అభివృద్ధిని చూసి వీళ్ళు ఇంకా కూడాను నోర్లు మూతపడేలాగా చేయటానికి పవన్ కళ్యాణ్ గారు చాలా ముందుకు వస్తున్నారు. కొన్ని రోజులు వెయిట్ అండ్ సీ అని అంటారు కదా, అట్లా వెయిట్ అండ్ సీ. పవన్ కళ్యాణ్ గారు ఏది చేయాలో చేసి చూపించే దాంట్లో ఆయన చెప్పడం కాదు, చేసి చూపించడం అనేది ఆయన స్టామినా. జై జనసేన. రీసెంట్గా తమిళనాడు రాజకీయాల్లో టీవీకే పార్టీ విజయ్ మంచి విజయాన్ని సాధించారు. అయితే ఆయన సింగిల్గా వచ్చాడు, కానీ ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పొత్తు లేకుండా పోటీ చేయడు, పొత్తు లేకుండా ఎమ్మెల్యే కాలేడు అని చెప్పి వైసీపీ కార్యకర్తలందరూ కూడా సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారాలు చేస్తున్నారు. దీని మీద ఒక పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా మీరేం చెప్తారు? అసలు మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ పొత్తుతోటే మరి డిప్యూటీ సీఎం అయ్యారు అని చెప్పేసి మరి కొత్తంతరమైన పోస్టులు పెడుతున్నారు వైసీపీ నాయకులు. అయితే గతంలో రాజశేఖర్ రెడ్డి 4 పార్టీలు పొత్తుతోటే సీఎం అయ్యాడు. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా కడప ఎంపీగా గెలిచింది కూడా 4 పార్టీలు పొత్తుతోటి గెలిచాడు. మరి గత రాజకీయాలని దృష్టిలో పెట్టుకొని మరి రాజశేఖర్ రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎలా గెలిచారనేది దృష్టిలో పెట్టుకొని మాట్లాడాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే ఈ రోజున పొత్తు పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు ఎందుకు పొత్తులోకి వచ్చారనేది కూడా మీరు అర్థం చేసుకోవాలని చెప్పేసి నేను అడుగుతున్నాను. ఈ రోజున దేవతలందరూ కలిసి త్రేతాయుగంలో దేవతలందరూ కలిసి ఒక దుర్మార్గుడైన నరకాసురుడిని వధించిన కారణం మనల్ని గుర్తు చేసుకోవాలి. ఎందుకనంటే ఒక దుర్మార్గుడిని హతమందించడానికి, ఒక రాక్షసుడిని హతమందించడానికి దేవతలందరూ కూడి ఎలాగైతే వాడిని సంహారం చేశారో అలాగే ఇప్పుడు నరకాసురుడు లాంటి జగన్ని మరి అన్ని పార్టీలు పొత్తు పెట్టుకొని మరి సంహరించే విధంగా మనందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అలాగే అంటే ఇక్కడ వైసీపీ కార్యకర్తలందరూ కూడా ట్రోల్స్లో ఒకటే, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పొత్తు లేకపోతే గెలవలేడు, పొత్తులో మాత్రమే గెలిచాడు తప్పితే సింగిల్గా పోటీ చేస్తే కనీసం ఎమ్మెల్యే కాలేడని చెప్పి విమర్శిస్తున్నారు. అసలు ఎందుకు పవన్ కళ్యాణ్ ఎంతలా టార్గెట్ చేసి పొత్తు గురించి విమర్శిస్తూ మాట్లాడుతున్నారంటారు? మీరేమంటారు దీనికి? ఎందుకనంటే ఇప్పుడు వాళ్ళు గెలిచి 11 సీట్లతోటే ఇంట్లో కూర్చున్నారు వైసీపీ నాయకులు. అలాగే ఇప్పుడు మొత్తం కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యి పరిపాలన సురక్షితంగా ఉంది కాబట్టి వాళ్ళకి కన్నుగుట్టి ఇలా చెప్తున్నారు. అయితే కనుక రాజకీయంగా కనుక విమర్శలు చేయదలుచుకుంటే మీ రాజకీయాన్ని దృష్టిలో పెట్టుకొని ఎలా ఎదగాలి, మనం 11 సీట్లతోటే ఇంట్లో కూర్చున్నాము, అప్డేట్ ఏంటి, రేపు మనకు వచ్చే ఎలక్షన్స్లో మనం ఎలా ఇంప్రూవ్మెంట్ అవ్వాలి, దేశ ప్రజలకు ఎలాగా దగ్గర అవ్వాలని చెప్పేసి అది ఆలోచించకుండా ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడం, పవన్ కళ్యాణ్ విమర్శించడం అనేది పబ్లిక్ చూస్తూనే ఉంది. మీకు విమర్శనాత్మకంగా మీకు కూడా వార్నింగ్లు ఇచ్చే రోజులైతే దగ్గరలో ఉన్నాయని తెలియజేస్తున్నాను. అంటే మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు కూడా మీడియా ముఖంగా మాట్లాడుతూ చిరంజీవి పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేసి విజయలా సాహసం చేసి ఉంటే ఏదో ఒకరోజు సీఎం అయ్యేవాళ్ళు, కాపులు సీఎం అవ్వాలనే కళ నెరవేర్చడం ఎవరి తరం కాదు, అందులో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఈ ఆశయాన్ని చెడగొడుతున్నాడు అని చెప్పి ఆయన విమర్శిస్తున్నారు. అంటే కాపులు ముఖ్యమంత్రి కాకుండా పవన్ కళ్యాణ్ అడ్డుకుంటున్నట్టు విమర్శిస్తున్నారు. దీనికి మీరేమంటారు? ఏమండి, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఎటువంటి ఇది లేకుండా, ఎటువంటి స్వలాభం లేకుండా డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ చూస్తున్నాము. అలాగే ఈ కూటమి ప్రభుత్వంలోనే రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు కూడా సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయేమో ఎవరు చెప్పగలరు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు ఏమని, 15 సంవత్సరాలుగా నేను రానున్న 15 సంవత్సరాల్లో కూడా పార్టీకి అనుగుణంగా కూటమి ప్రభుత్వానికి నేను సపోర్ట్ చేస్తానని చెప్పేసి అలాగే అంటున్నారు. ఇది దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే 15 సంవత్సరాలు, రానున్న 15 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వానికి నేను సపోర్ట్ చేస్తానని చెప్తున్నారు. ఇది దృష్టిలో పెట్టుకొని వైసీపీ నాయకులు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాను. అంటే ఇక్కడ ముఖ్యంగా వైసీపీ పవన్ కళ్యాణ్ గారి గురించి విమర్శించిన ప్రతిసారి కూడా పవన్ కళ్యాణ్ పొత్తుల్లో వచ్చాడు, పొత్తు లేకపోతే గెలవలేడని చెప్పి ప్రతిసారి కూడా అదే విమర్శ చేస్తున్నారు. రీసెంట్ టైమ్స్లో ఈ మధ్యకాలంలో మీడియాలో ఇదే ఎక్కువ ప్రచారం జరుగుతుంది. ఎందుకు అసలు పొత్తు మీదే కాన్సన్ట్రేషన్ చేస్తూ దాని గురించి విమర్శిస్తున్నారు? ఎందుకనంటే ఇప్పుడు ఏడవలేనోడు ఏం చేస్తాడు, వాడైతే ఇంకా సీట్లు వచ్చే ప్రసక్తి లేదు, వైసీపీ గవర్నమెంట్ మళ్ళీ బతికి బట్టకట్టే ప్రసక్తి లేదు. అందుకని ఏదో ఒకటి కూటమి ప్రభుత్వం
మీద బురద జల్లాలనే కాన్సెప్ట్ తప్ప ప్రజల మీద ప్రేమతోటో లేకపోతే అభివృద్ధి మీద కాంక్షతోటో ఏమి కాదన్నమాట. అభివృద్ధి చెందాలి, దేశం బాగుండాలనే కాన్సెప్ట్ కాదు. అందుకని ఏదో ఒక రకంగా విమర్శలు కురిపించాలి, ఏదో ఒక రకంగా మీడియాలో కనిపించాలి, సోషల్ మీడియాలో ఉండాలి అనే తప్ప ఎటువంటి దృక్పథం కనిపించట్లేదు అన్నమాట దీంట్లో. ఇక్కడ ముఖ్యంగా కూడా పవన్ కళ్యాణ్ పొత్తులు పెట్టుకున్నాడు, సింగిల్గా గెలవలేడు అనే మాట పెట్టుకొని తమిళ రాజకీయాల్లో విజయ్ ప్రబంధన సృష్టించాడు, విజయ్ని చూసి పవన్ కళ్యాణ్ నేర్చుకోవాలని చెప్పి విమర్శిస్తున్నారు. దీని గురించి మీరేమంటారు? ఇప్పుడు ఒకటి ఆలోచించాలండి, తమిళ రాజకీయానికి ఏపీ రాజకీయానికి చాలా తేడా ఉంటుంది. ఏపీలో రాజకీయం గత గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి మాఫియాలతో కూడిన రాజకీయం, మతాలతో కూడిన రాజకీయం, కరెన్సీతో కూడిన రాజకీయం, అలాగే ఎన్నో కుతంత్రమైన ఆలోచనలతో రాజకీయం చేశాడు. అందుకనే కాబట్టే కూటమి ప్రభుత్వానికి ప్రజలు మద్దతు పలికారు. అందుకనే ఇది దృష్టిలో పెట్టుకొని ఎప్పుడైతే ప్రజల సురక్షితమైన పరిపాలన కోరుకుంటున్నారో ప్రజల తీర్పు కూడా అదే ఉంటుందని చెప్పి వైసీపీ నాయకులు గమనించాల్సిన అవసరం ఉంది. తమిళనాడు రాజకీయాల్లో టీవీకే పార్టీ తరపున విజయ్ దళపతి 109 సీట్లలో భారీగా గెలిచారు. అయితే ఇప్పుడు దాన్ని ఉద్దేశించి ఏపీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పొత్తుల్లో వచ్చాడు, విజయ్ సింగిల్గా పోటీ చేసి గెలిచాడు, కానీ పవన్ కళ్యాణ్కి దమ్ము లేదు, పొత్తు అనే తప్పు అనే విధంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ వైసీపీ కార్యకర్తలందరూ కూడా విపరీతమైన ట్రోల్స్ పవన్ కళ్యాణ్ మీద చేస్తున్నారు. దీని మీద మీ కామెంట్స్ ఏంటి, మీరేమంటారు? ముఖ్యంగా ఈ వైసీపీ బ్యాచ్, పేటీఎం బ్యాచ్లకి మేము తెలియజేసేది ఏంటంటే, మీరు ఈ పేటీఎం వైసీపీలో మీడియా ద్వారా పబ్లిసిటీ చేసి మానుకోండి. ఎందుకనంటే పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం, ప్రజల భవిష్యత్తు కోసం పొత్తు పెట్టుకున్నారు కదా. ఆయన ఎదుగుదల కాదు, ఆయన ఎదుగుదలే చూసుకుంటే ఆ 2014లోనే పోటీ చేసేవాళ్ళు చంద్రబాబు నాయుడు వెనకాల వెళ్ళిపోయేవాళ్ళు, ఏదో ఒక పదవి తీసుకొని అవసరమైతే రాజ్యసభకు కూడా వెళ్ళిపోయేవాళ్ళు. అది మర్చిపోయారు మీరు. ఆయన ఈ రోజుకి కూడా గతంలో వైసీపీ ప్రభుత్వం పరిపాలన బాగోపోవడం, ప్రజలు ఇబ్బంది పడటం, అభివృద్ధి లేకపోవడం చూసి పొత్తు పెట్టుకున్నారు. ఎందుకనంటే ఓట్లు చీలిపోయి ప్రజలకు మంచి జరగట్లేదు, మనం పొత్తులో ఉండి ప్రజలకు సేవ చేద్దాం. ఆయన సేవా దృక్పథంతో వచ్చే వ్యక్తి కాబట్టి ప్రజల కోసం, ప్రజల భవిష్యత్తు కోసం ఆయన పొత్తు పెట్టుకున్నారు. ఆయన వ్యక్తిగత స్వార్థం కోసం ఏ రోజు పెట్టుకోలేదు. మా నాయకుడు ఎలా ఉంటుందంటే, మీరు ప్రజలకు సేవ చేయండి, ప్రజలకు సేవ చేయండి, ప్రజల కోసమే. ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఇంకా 15 ఏళ్ళు పొత్తు అని ఎందుకంటున్నారు? ప్రజల కోసం అంటున్నారు. మరి ఆయన వ్యక్తిగతమైన అధికారం రాగానే చీలిపోయి మళ్ళీ ఒక రాజకీయం చేసుకోవచ్చు కదా. ప్రజా భవిష్యత్తు కోసం చేశారు. అయితే మీరు తమిళనాడు రాజకీయాలకి ఆంధ్ర రాజకీయాలు అలా పొందుని పెట్టొద్దు. తమిళనాడు రాజకీయాలు ద్రవిడ సంస్కృతికి సంబంధించినవి. అక్కడ ఏదైనా ఏంటంటే డిఎంకే, అన్నా డిఎంకే మాత్రమే గత రాజకీయ పరంగా ఒక నీళ్ళు వస్తే ఒకసారి వాళ్ళు అవుతారు, వాళ్ళు వస్తే వీళ్ళు వస్తారు. సో ఈ విధంగా రాజకీయం నడిచింది. అయితే ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ మారుతుంది కాబట్టి కొత్తగా విజయ్ అన్న వ్యక్తి టైంకి దిగాడు. అంటే ఆ విజయ్ గారు ఏమన్నంటే ప్రజలు చూశారు, రెండు పార్టీలు చూసి బోరు కొట్టడం వల్ల కొత్తతనం వచ్చేపాటిగా ఈయనకు ఒకసారి అవకాశం ఇద్దామని చెప్పేసి ఇచ్చారు. అదృష్టం బాగుండి విజయ్ గారు గెలిచారు, రేపు కాబోయే సీఎం అవుతారు తమిళనాడు. ఇది ఇలా మీరు పరిగణించాలి. ఎందుకంటే రాజకీయం మీద అనుభవం లేని వ్యక్తులు, నాలెడ్జ్ లేని వ్యక్తులు మాత్రమే ఇచ్చేస్తారు. మీరు ఒకటి కాదు, నా స్టైల్ నాకు ఉంటుంది, మీ స్టైల్ మీకు ఉంటుంది, మీ కల్చర్ వేరే, నా కల్చర్ వేరే. ఇది దృష్టిలో పెట్టుకోవాలని పేటీఎం బ్యాచ్కి తెలియజేస్తున్నాను. అంటే అసలు పవన్ కళ్యాణ్ అనేవాడు సింగిల్గా పోటీ చేస్తే గెలవలేడు, పొత్తులో మాత్రమే గెలవగలడు అనే విధంగా, అసలు పొత్తు అనేది తప్పు అనే విధంగా మాట్లాడుతున్నారు. దీని గురించి మీరేమంటారు? పొత్తు అంటే తప్పు అనుకుంటే 2004లో రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పుడు పొత్తు పెట్టుకోలేదా? మీ జగన్మోహన్ రెడ్డి గారు పొత్తులో భాగంగానే అప్పుడు ఎంపీ అవ్వలేదా? పొత్తు ఎవరు పెట్టుకోలేదు? పొత్తు ఎందుకు పెట్టుకుంటారంటే అప్పుడున్న పరిస్థితుల ప్రభావం, రాజకీయ పరిణామం ప్రకారం ఆ అవసరాన్ని బట్టి పొత్తులు పెట్టుకుంటారు. అది ఎవరైనా పెట్టుకుంటారు. ఎందుకంటే ఆ పరిస్థితి. ఇప్పుడు ఇక్కడ పొత్తు పెట్టుకుంది ఎందుకని? గతంలో 2019 నుంచి 24 వరకు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి లేదు, లేజీతనం తయారు చేశారు. ప్రజలకు ఉచిత పథకాలు ఇచ్చి ప్రజల అభివృద్ధి పరంగా లేకుండా ఆంధ్రప్రదేశ్లో అప్పుల పాలు చేశారు. కాబట్టి ప్రజలకి ఒక్క ఛాన్స్ అని వచ్చారు కదా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు. వచ్చినప్పుడు ప్రజలకి అవకాశం ఇచ్చారుగా. మీరు సింగిల్గానే గెలిచారుగా. సింగిల్గా గెలిచి ఆంధ్రప్రదేశ్కి ఏమి ఇచ్చారు? రాజధాని లేకుండా చేశారు, కల్తీ మద్యం అమ్మారు. మరి మీరు మంచిగా చేసి సింగిల్గానే వచ్చి ఉంటే ఈరోజు అధికారంలో ఎందుకు లేరు? ఈరోజు 11 సీట్లకి ఎందుకు పరిమితం అయిపోయారు మీరు? మీ పరిపాలన బాగుంది, మీ నాయకుడు సింగిల్గానే వచ్చాడు, ఈరోజు ఎందుకు అధికారం లేడు? మరి జనాలు ఎందుకు మళ్ళీ కూటమి ప్రభుత్వానికి మొగ్గు చూపించారు? అది భారీ మెజార్టీతో 164 సీట్లు అంటే మాటల, మీకు 11 సీట్లు ఎందుకు పరిమితం చేశారు? అది మీకు అవగాహన లేదా? మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు కూడా నిన్న సోషల్ మీడియా వేదికగా ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్, చిరంజీవి విజయ్లాగా డేర్ చేసి సొంతంగా పోటీ చేసుకుంటే ఏదో ఒకరోజు సీఎం అవుదురు, కాపులకు రాజ్యాధికారం దక్కేదని చెప్పి ఆయన విమర్శిస్తున్నారు.
దీని గురించి మీరేమంటారు? ఇప్పుడు కాపులని ఆయనకు మొన్న ఇంటి మీద దాడి చేయగానే ఆయన కులం గుర్తొచ్చింది. కళ్యాణ్ గారు తిట్టినప్పుడు, కళ్యాణ్ గారి ఫ్యామిలీ తిట్టినప్పుడు ఆయనకు కులం గుర్తురాల. ఇప్పుడు కాపులని ఆయనకు ప్రేమ ఎందుకు ఎక్కువైంది? ఆయన మీద దాడి జరిగిందని, ఇది రాజకీయ పరంగా వాడుకుందామని వీళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ ఎక్కువ చేస్తూ ఉంటారు. అంబటి రాంబాబు వాళ్ళ కూతురు కూడా వచ్చి ఏడిచిందంటే కళ్యాణ్ గారు అంత ఇదిగా చెప్పారు. మీకు ఈరోజు మీకు అటాక్ జరిగింది కాబట్టి మీకు కుల రాజకీయం గుర్తొచ్చింది. తర్వాత మహిళల మీద ఇదండి. మరి ఆ రోజు అమ్మని తల్లిని అనిపించుకుంది కూడా పవన్ కళ్యాణ్ గారే కదా. మీరు మర్చిపోయారు. ఈరోజు కులాన్ని అడ్డు పెట్టుకొని మరి మీరు కులమే కదా. ఆ రోజు మీరు పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు సపోర్ట్ చేయాలి? మీ కులస్తుడేగా. మీరు ఈ పార్టీలోకి ఎందుకు రాలేకపోయారు అంటే మీరు డైవర్షన్. ఈరోజు ఏంటంటే మ్యాటర్ లేదు కాబట్టి ఏదో ఒకటి విమర్శించాలి కాబట్టి. అందుట్లో అంబటి రామ్ గారు బఫూన్ అని ఆల్రెడీ మేము గతంలోనే చెప్పాం. ఆయన సంక్రాంతి సంబరాలు వచ్చినప్పుడు మనం డ్యాన్స్లు వేసేవాళ్ళ ఉంటే అలా వేసుకుంటూ పోతారు తప్ప రాజకీయ పరంగా ఏముంది అనుభవం. రేపు ఇప్పుడు రాజకీయాలు లేరు. మొన్న ఒక రాజకీయం అన్నమాట. ఏది మన జైలు నుంచి మన కోర్టు నుంచి బయటకు వచ్చేప్పుడు పుష్ప స్టైళ్ళు. ఈ ఒక రాజకీయ నాయకుడు ఎంత డిగ్నిటీగా ఉండాలి, ప్రజలకు సేవ చేసేవాడు ఎంత ఇదిగా ఉండాలి, ముందు ఆలోచించమని అంబటి రాంబాబు చెప్తున్నాను. ఇప్పుడు ప్రస్తుతానికి వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు, పేటీఎం కార్యకర్తలు అందరూ కూడా ఒకటే టార్గెట్ చేస్తున్నారు. తమిళనాడులో విజయం చూసి ఏపీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చూసి నేర్చుకోవాలి, రాజకీయం ఎలా చేయాలి, పొత్తులు లేకుండా ఎలా పోటీ చేయాలి అనే దాని మీద మాట్లాడుతున్నారు. దీని గురించి మీ కామెంట్స్ ఏంటి? ఈరోజు ఇంతవరకు ఆంధ్రప్రదేశ్లో గతంలో చాలామంది డిప్యూటీ సీఎంలు చేశారు. ముందు ఇది గమనించండి. పేటీఎం బ్యాచ్ మీ అందరికీ చెప్తున్నాం. ఎందుకనంటే గతంలో ఏ డిప్యూటీ సీఎంకి ఒక వెలుగు తేలా. డిప్యూటీ సీఎం అంటే జనరల్గా సీఎం గారి తర్వాత ఒక నామకార్థానికి ఒక పోస్ట్ ఉండేది. లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి పరిపాలన కూడా 5 డిప్యూటీ సీఎంలే నిలబెట్టుకున్నారు. ఏరియా ఏం చేశారు? ఈరోజు ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారికి ఎంత క్రేజ్ ఉందో దానికి 10ంతలుగా పంచాయతీ శాఖ తీసుకొని డిప్యూటీ హోదా తీసుకొని ప్రజలకి ఎంత సేవ చేస్తున్నారు. మీరు ఇది ఎందుకు పరిగణలోకి తీసుకోవట్లా? ఒక డిప్యూటీ సీఎం పదవికే ఒక అద్భుతమైన నిర్వచనం చెప్పిన వ్యక్తి ఎవరు ఉన్నానంటే పవన్ కళ్యాణ్ గారు. ముందు ఆయన ఏం చేస్తున్నారు చూడండి. విమర్శించడం ఏమైనా విమర్శిస్తాం, అసలు మీకు మాట్లాడే హక్కే లేదంటాం. 11 సీట్లకి మీరు ప్రతిపక్షం కావాలని అడుక్కుంటున్నారు, ప్రజల్లోకి రాలేకపోతున్నారు. కాంట్రవర్సీ చేసి ప్రజలను డైవర్షన్ పాలిటిక్స్ చేసి ప్రజల్లోకి బ్రెయిన్ వాచ్ చేద్దాం ఉంటుంది. కానీ ప్రజలు చూస్తూ ఉంటారు. ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం కళ్యాణ్ గారు ఆలోచించి ప్రజాశ్రేయస్సు కోసమే, ప్రజల కోసమే ఈ కూటమి ఏర్పరచుకున్న ప్రజల కోసమే. ఎవ్వడు ఇండివిజువల్గా రావట్లేదంటే అక్కడున్న పరిణామాల ప్రకారమే. దేశం మొత్తంలో ఓన్లీ ఆంధ్రాలో ఒక్కటేనా పొత్తు పెట్టుకుంది, మిగతా రాష్ట్రాలు పొత్తు పెట్టుకోలేదా? అవన్నీ అనాలిసిస్ చేయండి. నాలెడ్జ్ లేకుండా మాట్లాడొద్దని పేటీఎం బ్యాచ్కి తెలియజేస్తున్నాం. ఫైనల్గా మీరేమంటారు? ఇప్పుడు వైసీపీ కార్యకర్తలందరూ కూడా సోషల్ మీడియాలో ఒకటే, పొత్తు అనేది తప్పు, పవన్ కళ్యాణ్ సింగిల్గా పోటీ చేయు దమ్ముంటే అనే విధంగా విమర్శిస్తున్నారు. మీరు అటువంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరైతే ఒక మాటలో? ఇప్పుడు ఒకటే చెప్తున్నాం వైసీపీ కార్యకర్తలకు కానీ పేటీఎం బ్యాచ్ కానీ, మీరు గుర్తుంచుకోండి. ఎప్పుడు కూటమిలోంచి పవన్ కళ్యాణ్ గారు బయటకు వస్తారా, మీకు ఎప్పుడు అవకాశం వస్తుందా, మనం ఎప్పుడు ఈ వంక పెట్టుకొని రాజకీయం చేసుకొని మళ్ళీ రాజకీయాల్లోకి వద్దామని చూస్తున్నారు. కాబట్టి గోతికాడ గొంటనక్కలాగా ఎదురు చూస్తున్నారు మీరు. కళ్యాణ్ గారు ప్రజల కోసం ఎంతవరకైనా తగ్గుతారు. ఎక్కడ నెగ్గడం కాదు, ఎక్కడ తగ్గాలి అక్కడ తగ్గుతారు. ఖచ్చితంగా ఆయన తగ్గిన చోటల్లా నెగ్గారు. కాబట్టి అది గుర్తుంచుకోండి. దయచేసి ఈ పేటీఎం బ్యాచ్ ముందే చెప్తున్నాం, మీరు ఇలాంటి కాంట్రవర్సీ చేస్తే మీకన్నా ఎక్కువ డేటా తీస్తాం. గతంలో కోడికత్తిని, బాబాయ్ హత్యని రాజకీయం చేస్తే కానీ రాజకీయాల్లోకి రాలా. మేము విమర్శించడం మొదలెడితే మీ సోషల్ మీడియాలో మీరే వేసుకోవాలి పోస్టులు. ఆ పద్ధతిలోకి ఉంటుందని మేము జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. రీసెంట్గా తమిళనాడు ఎన్నికలకు సంబంధించి టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ మంచి విజయాన్ని సాధించారు. అయితే ఆయన గెలుపుని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారితో పోలుతూ వైసీపీ కార్యకర్తలందరూ కూడా సోషల్ మీడియాలో విమర్శిస్తున్నారు. అంటే తమిళ్లో విజయ్ సింగిల్గా వచ్చి పోటీ చేసి గెలుపుని సాధించాడు, కానీ పవన్ కళ్యాణ్ మాత్రం పొత్తు లేకపోతే గెలవలేడు, పొత్తు లేకపోతే పోటీ చేయలేడని చెప్పి విమర్శిస్తున్నారు. ఒక జనసేన వీర మహిళగా మీ అభిప్రాయం ఏంటి దీని మీద? ఫస్ట్ థింగ్, వైసీపీ వాళ్ళకి పొత్తుల గురించి మాట్లాడే అర్హత లేదు. ఫస్ట్ అదొకటి వాళ్ళు గుర్తు తెచ్చుకోవాలి. జగన్మోహన్ రెడ్డి ఫాదర్ ఫస్ట్ సీఎం అయ్యింది పొత్తులోనే అయ్యాడు. జగన్మోహన్ రెడ్డి ఎంపీగా వచ్చింది కూడా పొత్తులోనే వచ్చాడు. అవి ఒకసారి వైసీపీ వాళ్ళు గుర్తు తెచ్చుకోవాలి. ప్రతిదానికి పక్కన ఎవరో విన్ అయ్యారు, వాళ్ళ నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి దేనిలోకి లాగుదామా, ఏం పీక్కుందామా అనే తప్ప ఏపీ ప్రజలకి ఏమి అందించాలి, ఏమి చెయ్యాలి, ఏమి చెయ్యబోతున్నాము, పోనీ ఇప్పుడున్న గవర్నమెంట్ ప్రజలకి ఏమేమి చేస్తున్నారన్నది ఒక్క ప్రోగ్రెస్ కూడా వాళ్ళ దగ్గర ఉండదు. ఒక్కటి కూడా వాళ్ళు మాట్లాడరు.
వాళ్ళు గత 5 సంవత్సరాలు కూడా మర్డర్లు, మానభంగాలు, కబ్జాలు వాటి మీదే బ్రతికారు. ఇప్పుడు మాకు 11 సీట్లు ప్రజలు ఎందుకు ఇచ్చారు, మేము చేసిన మిస్టేక్స్ ఏంటి, నెక్స్ట్ మేము చెయ్యబోతుంది ఏంటి అని జనాల్లోకి తీసుకురారు. పక్కన తమిళనాడులో విజయ్ విన్ అవటానికిను ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పొత్తులో వెళ్ళడానికి సంబంధం ఏంటి? వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు? వీళ్ళకి మనీ సర్క్యులేట్ అవ్వట్లేదు. పేటీఎం గాళ్ళు ఒకళ్ళు తయారవుతారు, ఒక బ్యాచ్ ఉంటుంది వైసీపీ గవర్నమెంట్ వాళ్ళు, 5 రూపాయలు 10 రూపాయలకి కక్కుర్తిపడి ఇలాంటి పోస్టులు పెట్టుకొని సోషల్ మీడియాలో తిరుగుతూ ఉంటారు. వీళ్ళకి ప్రజల గురించి కానీ, గవర్నమెంట్స్ గురించి కానీ, రాబోయే పథకాల గురించి కానీ, పోనీ ఇవ్వాల్సినవి కానీ, మనం పైనుంచి తెచ్చుకోవాల్సినవి కానీ వీటిలో ఏమీ సబ్జెక్ట్ అక్కర్లేదు వాళ్ళకి. ఎంతసేపు ఆ రాష్ట్రంలో ఆయన ఎలా గెలిచాడు, ఇందులో ఈయన ఎలా గెలిచాడు, ఇందులో ఒక పవన్ కళ్యాణ్ ఎలా లాగుదాం, జనసేనాని ఎలాగా విషం కింద ప్రజలకు చూపిద్దాం, దీని మీదే గతంలోని చేశారు, ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు వాళ్ళు. అంటే తమిళ పాలిటిక్స్కి ఏపీ పాలిటిక్స్కి కంపారిజన్ చేయొచ్చు అంటారా? అసలు రెండు సేమేనా? అక్కడికి ఇక్కడికి అసలు రాజకీయ పరంగా మీకేమనిపిస్తుంది? ఎంతవరకు తేడా కనిపిస్తుంది? దాన్ని వైసీపీ ఎందుకు గుచ్చి మరి ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారంటారు? అసలు అక్కడ రాజకీయాలకి ఇక్కడ రాజకీయాలకి అసలు సంబంధం ఏమి ఉండదు. అక్కడ ఆయన ఒక సంస్కృతి తీసుకొచ్చి దాని మీద నేను వర్క్ చేస్తాను, దాని మీద మనం ముందుకెళదామని ప్రజలకి చెప్పుకుంటూ ఆయన అక్కడ పోటీ చేస్తున్నాడు. చేశారు, విన్ అయ్యారు. బట్ బిఫోర్ ఉన్న సీఎం వాళ్ళందరూ కూడా ఆ ప్రజలకు వాళ్ళకి విసుకొచ్చిందో విరక్తి వచ్చిందో కొత్త వ్యక్తిని చూడాలి, కొత్తగా యువతకి ఏమన్నా చేస్తాడేమో, ఆయన ఏం తీసుకొస్తాడో చూద్దామని వాళ్ళు అక్కడ ఒక ఛాన్స్ ఇచ్చి ఉంటారు. ఆయన నెక్స్ట్ ఏం ప్రూవ్ చేసుకుంటారు, ఏం చేస్తారన్నది విజయ్ చేసే వర్క్లో మనం చూసుకోవచ్చు. కానీ ఆ పార్టీకి అక్కడ జరుగుతున్న రాజకీయాలకి, ఈ పార్టీకి ఇక్కడ జరుగుతున్న రాజకీయాలకి కంపేర్ చేసి పోస్టులు పెట్టుకొని మాట్లాడుతున్నారు ఇక్కడ వాళ్ళు. ఎందుకు ఇలా చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ ఒక వ్యక్తి ఎదుగుతున్నాడు, ఒక వ్యక్తి ప్రజలకు మంచి చేస్తున్నాడు, ఒక వ్యక్తి ప్రజల కష్టాల్లో నిలబడుతున్నాడు అంటే 10 మంది లాగేయడానికి చూస్తారు. అక్కడ అది ఉండదు, అక్కడ ఆ సంస్కృతి ఉండదు. అక్కడంతా వేరే రాజకీయం ఉంటుంది, వేరేలా వెళ్తారు. అక్కడంతా వేరు కదా, డబ్బు, కులము, ఇంకొకటో వీటి మీద నడిచే రాజకీయం ఒకటి ఉంటుంది. ఇక్కడ మనకు అన్ని మర్డర్లు, మానభంగాలు, కిరాతకంగా క్రిమినల్స్, ఈ రాజకీయాలు ఎక్కువ ఉంటాయి. సో ఇక్కడిది కంపేర్ చేయడానికి అసలు సంబంధమే లేదు. ఎందుకు కంపేర్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. అయితే ఇక్కడ వైసీపీ కార్యకర్తలందరూ కూడా పవన్ కళ్యాణ్ పొత్తు లేకపోతే గెలవలేడు, పొత్తుంటేనే గెలవగలడు, అందుకే ఎంతసేపు కూడా కూటమికి ఊడుగని చేస్తాననే విధంగా పవన్ కళ్యాణ్ 15 సంవత్సరాలు పొత్తు కలిసి ఉండాలని చెప్పి చెప్తున్నాడని చెప్పి వైసీపీ కార్యకర్తలు విమర్శిస్తున్నారు. అసలు పొత్తుకి దానికి సంబంధం ఏమైనా ఉందంటారా? పవన్ కళ్యాణ్ నిజంగా పొత్తు లేకపోతే గెలవలేడు అంటారా? పొత్తు లేకపోతే గెలవలేడు అన్నది కాదు, మనం ఎన్ని సీట్లు తీసుకున్నాం, ఎంత గెలిచామన్నది కూడా ఆయన చూసుకోలేదు. మనము పొత్తులో వెళితే ప్రజలకి ఎంతవరకు మనం వర్క్ చేయగలుగుతాం, ప్రజలకి ఎంతవరకు మనం ఏమేమి అందించగలుగుతాం అన్న ఒక ఆలోచనతో ఆయన పొత్తు పెట్టుకొని ముందుకు వెళ్ళడం జరిగింది. గెలిచే కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు. ఆయన తీసుకున్న శాఖలో ఆయన ప్రజలకి ఎంతవరకు వర్క్ చేస్తున్నాడు. ఆయన రాజకీయంగా ఎదగాలంటేనో, రాజకీయంగా ఇంకా పదవులు కావాలంటేనో, డబ్బు సంపాదించాలంటేనో పొత్తు పెట్టుకొని వెళ్ళక్కర్లా, ప్రజలకి పని చేయాలనుకున్నాడు, ప్రజల్లో ఉండాలనుకున్నారు. ఆయన పొత్తులో వెళ్ళి చేస్తున్నాడు. ఆ పొత్తు గురించి అసలు మాట్లాడే అర్హత వైసీపీ వాళ్ళకి లేదండి. వైసీపీ వాళ్ళు కెలుక్కుంటారు, వాసన వస్తుందని ఏడుస్తారు. రేపు పొద్దుట ఏమన్నా ఇప్పుడు రోజక్క మాట్లాడినట్టుగా మనం ఏమన్నా రివర్స్ కౌంటర్ ఇచ్చామనుకోండి, మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టిద్ది, ఏడ్చిద్ది ఆవిడ. ఎందుకు కెలుక్కుంటుందో, ఎందుకు ఏడ్చిద్దో అర్థం కాదు. వీళ్ళు ప్రజల గురించి ఎందుకు ఆలోచించరు, పాలన గురించి ఎందుకు ఆలోచించరు? పక్కన వాళ్ళు గెలిచారు, ఈయన పొత్తు లేకపోతే రాడంటే గతంలో 10 సంవత్సరాలు ఆయన ఎంత కష్టపడ్డారో మనం చూడలేదా? ఊరికే లడ్డూలాగా ఏమన్నా తీసుకొచ్చి పొత్తులో సీట్ ఇచ్చారు ఆయనకి? కష్టపడితేనే కదా వచ్చినాయి. అంటే మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబు గారు కూడా మాట్లాడుతూ, విజయ్లాగా చిరంజీవి, పవన్ కళ్యాణ్ కూడా ఒంటరిగా వెళ్ళి పోటీ చేసి ఉంటే ఏదో ఒక రోజు సీఎం అవుతాడు, కాపులు ముఖ్యమంత్రి అవ్వాలన్న కళ పవన్ కళ్యాణే చెడగొడుతున్నాడు, పవన్ కళ్యాణ్ వల్ల నెరవేరడం లేదు, కాపులు ముఖ్యమంత్రి కావడం లేదు అని చెప్పి మాట్లాడుతున్నారు. మీరేమంటారు దీనికి? సీఎం అయ్యారో, డిప్యూటీ సీఎం అయ్యారో, ఏమైనా ప్రజలకి ఏం చేస్తున్నారు? వైసీపీ వాళ్ళు మానవత్వంతో ఆలోచిస్తే ప్రజలకి ఏం అందిస్తున్నారు, ప్రజలకి ఏం పని చేస్తున్నారు అన్నది ఒకటి వైసీపీ వాళ్ళు ఎవ్వరూ మాట్లాడరు. ఎంతసేపు వీళ్ళకి సీట్లు, డబ్బు, కబ్జాలు, మర్డర్లు. గత 5 సంవత్సరాలు వైసీపీ గవర్నమెంట్లో ప్రజలు చూసింది ఏంటండి? వాళ్ళకి ఎవరన్నా ఏమన్నా చేశారా వైసీపీ వాళ్ళు? ఎక్కడన్నా ఏదన్నా జరిగిందా అభివృద్ధి ఏమన్నా? మొత్తం అందరి పొట్ల మీద కొట్టడమేగా వాళ్ళ పని. స్టార్టింగ్ రావడమే ఇసుక కొట్టాడు, మొత్తం బయటకు వచ్చారు. మహానుభావుడు కాలు పెట్టిన తర్వాత కరోనా వచ్చింది, దానికి కొంచెం వేసుకున్నారు. అసలు వాళ్ళు చేసిన అభివృద్ధి ఏది, వాళ్ళు ప్రజలకు చేసిన పని ఇది? ఈ రోజు వచ్చి పొత్తుల గురించి వాటి గురించి ఎందుకు మాట్లాడుతున్నారు వీళ్ళు? వీళ్ళకి నిజంగా అంత చిత్తశుద్ధి, అంత ప్రజలకు పనిచేసే తత్వం ఉండుంటే వీళ్ళకి 11 సీట్లు ఎందుకు వచ్చినాయి? ఇప్పుడు అపోజిషన్లో ప్లేస్ కోసం ఎందుకు పోరాడుతున్నారు, మాకు ఇవ్వండి అని?
అంటే ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ని మాటికి విమర్శించేటప్పుడు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ పొత్తు ఇదే మాట మాట్లాడుతున్నారు. అంటే వైసీపీ మరి సింగిల్గా పోటీ చేసింది అంటారు కదా, మరి వాళ్ళు ఏం చేశారు? పవన్ కళ్యాణ్ పొత్తులో వచ్చి ఏం చేశాడు? మీరేమంటారు దీనికి? పవన్ కళ్యాణ్ ఏం చేశారో కొండ ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అడిగితే చెప్తారు, గిరిజనులను అడిగితే చెప్తారు. వాళ్ళ జీవితాల్లో వెలుగుని తీసుకొచ్చింది పవన్ కళ్యాణ్. ఇప్పటిదాకా ఏ నాయకుడు ఎవరు పొత్తు ఇవన్నీ పక్కన పెడదాం, ఏ మనిషి మానవత్వంతో ఇంత రాజకీయాల్లోకి వచ్చి ఎవరైనా చేశారా? ఒక రోడ్లు వేయడం కానీ, గిరిజనులు గర్భిణీ స్త్రీలు పురుడు పోసుకోవడానికి ఎన్ని అవస్థలు పడ్డారు. వాళ్ళందరికీ ఒక దారి కల్పించింది పవన్ కళ్యాణ్ కదా. ఆయన తీసుకున్న శాఖల్లో ఆయన 110% వర్క్ చేస్తున్నాడు. ఆ వర్క్ గురించి ఎందుకు ఈ వైసీపీ వాళ్ళు మాట్లాడరు? వీళ్ళు మనుషులు కదా, మానవత్వం చచ్చిపోయిందా వీళ్ళల్లో? ఇంకా రాజకీయ కోణంలోనే, రాజకీయ సీట్లలోనే, రాజకీయాల డబ్బు లబ్ధి కోసము కుల రాజకీయాలు ఇలాంటివే చేస్తూ బ్రతుకుతారా వీళ్ళు? ఇంకా నెక్స్ట్ ఇదే ఆలోచనతో వీళ్ళు ప్రజల్లోకి వస్తే ఆ 11 కాదు కదా, సింగిల్ ఒకటి కూడా మిగలదు. అంటే మాటికి కూడా జగన్మోహన్ రెడ్డి, విజయ్ ఇద్దరు కూడా సింగిల్గా వచ్చారు, సింగిల్గా పోటీ చేశారు. ఇద్దరు కూడా దమ్మున్న నాయకులు, సింహం సింగిల్గా అనే విధంగా మాట్లాడుతున్నారు. దీని గురించి మీరేమంటారు ఫైనల్గా? సింహం అని వాళ్ళు చెప్పుకోవడం ఏంటి? చూసేవాళ్ళు కదా చెప్పాలి. నువ్వు పులివో పిల్లివో చూసేవాళ్ళు చెప్పాలి. తత్త అంటావు ప్రెస్ మీట్లోనే, నువ్వేం మాట్లాడలేవు. నువ్వు పులివి ఎలా అవుతావు? ఫేస్ టు ఫేస్ పోని కూర్చొని కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి ఫేస్ టు ఫేస్ కూర్చొని ఏదైనా ఒక 5 minutes డిబేట్ లాంటిది చేస్తే ఎవరు మాట్లాడతారో, ఎవరు గెలుస్తారో చూద్దామా? ఆ దమ్ము వైసీపీ వాళ్ళకు ఉందా? వస్తారా బయటికి? ఒకప్పుడు రోజా స్టేట్మెంట్ ఇచ్చింది కదా, ఆ చివరి ఎవరు బైరెడ్ నుంచి ఉంటాడు, ఈ చివరి నేను నుంచి ఉంటాను. నుంచోడానికి ప్లేసే లేదు ఇప్పుడు వాళ్ళకి. పాపం నుంచోడం కాదు, వాళ్ళు ఏంటంటే వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఎలా అయిపోయారంటే పేటీఎం వాళ్ళు మెయింటైన్ చేసుకోవడానికి, వాళ్ళ పార్టీని మెయింటైన్ చేయడానికి కనెక్షన్స్, అదే మీనేమంటారో డబ్బులు, వాటిని రొటేట్ చేసుకోవడానికి ఇలాంటివన్నీ సోషల్ మీడియాలో తిప్పుతున్నారు. సో ఇవన్నీ ఎవ్వరూ పట్టించుకోరు. ఫైనల్గా ఒక జనసేన వీర మహిళగా మీరేమంటారు? పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకోవడం వల్లే గెలిచారు, పొత్తు లేకపోతే గెలవలేడు. విజయ్కి పవన్ కళ్యాణ్కి కంపారిజన్ చేస్తూ మాట్లాడుతున్నారు. మీరేం చెప్తారు దీనికి? ఒక మాటలో మీ అభిప్రాయం ఏంటి? అసలు విజయ్ గారికి పవన్ కళ్యాణ్ గారు కంపేర్ చేయటం అసలు వేస్ట్ ఆఫ్ టైం వేస్టు. ముందు అసలు అది పక్కన తీసేయండి. ఈయన పనితీరు వేరు, ఈయన ఐడియా వేరు, ఈయన నడిచే దారి వేరు, ఈయన ప్రవర్తన వేరు, ఈ వ్యక్తిత్వం వేరు, వ్యక్తి వేరు, డిఫరెంట్ కంప్లీట్. కళ్యాణ్ గారు, విజయ్ వాళ్ళు అక్కడ చేసింది వాళ్ళది ప్రత్యేకమైన రాజకీయం. వాళ్ళకి మనకి అసలు కంపేరే లేదు, వాళ్ళని వీళ్ళని పోల్చడానికే లేదు. నా ఉద్దేశం అయితే అది. నేను అందుకే ఆ వీడియోస్ వచ్చిన సోషల్ మీడియాలో అవి కూడా స్కిప్ చేసేస్తున్నాను, ఎందుకు టైం వేస్ట్. కళ్యాణ్ గారు ప్రజలకు మనం ఏం చేయగలం, ప్రజలకు మనం ఏమి ఇవ్వగలం ఏంటి అన్నది ఆలోచించారు, వెళ్ళారు, అలాగే వెళ్తారు కూడా.